దూద్సాగర్కి వెళ్తున్నాం ఇప్పుడు. దూద్సాగర్ రోడ్డు హెవీ డేంజరస్ రోడ్డు. స్పెషల్ మన 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 వెహికల్ తీసుకపోనియరు, వాళ్ళ వెహికల్ మాత్రమే ఉంటుంది. ఇలా పులులు వేణుగులు కూడా ఉన్నాయి.
వెళ్తే ఇంకొక వెహికల్ పోరాదు, అట్లా ఉంది రోడ్. ఇది దూద్సాగర్, గోవా నుంచి 150 కిలోమీటర్లు ఉన్నది. ఒరిజినల్గా గోవా అని అందరూ అనుకుంటారు. నేను గోవా నుంచి మురుడేశ్వర్, తర్వాత గోకర్ణ, ఇటు దూద్సాగర్ ఇవన్నీ చూడవచ్చు. ఎక్కువ శాతం మంది గోవా అంటే ఏది వేరే అనుకుంటారు, కానీ కామన్గా మేము ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్ ఉంది, ఎగ్జైటింగ్ ట్రిప్ ఇది. గోవా అంటే ఫ్యామిలీతో కూడా తిరగచ్చు, కామన్గా కూడా తిరగచ్చు, ఫ్రీలీగా తిరగచ్చు, అండ్ ఫ్యామిలీతో కూడా తిరగచ్చు. ఫ్యామిలీతో వస్తే చూడదగ్గ చాలా ఉన్నాయి ఇక్కడ. ఆధార్ కార్డు లేకపోతే మాత్రం మనకు ఎలాంటి యూజింగ్ లేదు మనకి. ఎందుకంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇక్కడికైనా కానీ ఆధార్ కార్డు అడుగుతున్నారు. చూడండి ఎంత డేంజరస్ రోడ్, అసలు లేదు ఇంత డేంజరస్ రోడ్ అని వెళ్తే రాకపోతుంది. మినిమం ఎంటీ స్టమక్తోనే రావాలి, ఎందుకంటే అట్లాంటి రోడ్ ఉంది ఇది. అసలు మనం జీవితంలో ఇటువంటి రోడ్ మీద ప్రయాణం చేద్దాం అనుకోలేదు నేనైతే. అట్లా ఉంది రోడ్. దూద్సాగర్ పోయే రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. మొత్తం ఒక వెహికల్ తప్ప ఇంకో వెహికల్ పోరాదు. అసలు ఈ రూట్లో మనం ప్రయాణిస్తాం జీవితంలో ఒక్కసారి, ఇలాంటి రూట్లో పోతామని అనుకోలేదు. ఎందుకంటే మనం బైక్ మీద 2 కిలోమీటర్లు ఎక్కడైనా రోడ్ సరిగ్గా లేకపోతేనే అబ్బా ఇది ఏం రోడ్ బాబు ఇంత ఘోరంగా ఉంది అనిపిస్తుంది. ఇది 15 కిలోమీటర్ల నుంచి ఇలాగే నడుస్తుంది. ఇటు పక్క చూస్తేనేమో మంచి గంగలాగా వాటర్ అట్లా పోతుంది, ఇటు పక్క చూస్తేనేమో మొత్తం గుట్టలు. దీనికి వెళ్ళి అసలు నిమిషం కూడా మెసలకుండా అసలు ఉండలేదు సీటు. అట్లా ఉంది ఇక్కడ ప్రాబ్లం. మామూలుగా మెసలలేదు. ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్కు ఛాన్స్ లేకుండా ఈ రోడ్ చాలా ఇరుకుగా డేంజర్గా మెసలకుండా ఉందాము అంటే అసలు నడకుండా వాటర్ హై డేంజరస్. మళ్ళీ కొంచెమే ఉంది రోడ్. స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఏమనిపించేది రేపు
స్టార్ట్ అయితే దీనికోసం ఒక గోళీ ఖచ్చితంగా పూల గోళీ వేసుకోవాల్సిందే. ఏమో చూడండి ఎంత ఘోరంగా ఉంది రోడ్డు. అసలు ఇది ఎట్లా అవుతుందంటే వెహికల్ వన్ సైడ్ కిందికి పోయింది, ఎంత ఘోరంగా. ఫోన్ పడుకోవాలంటేనే అది ఆగుతుందా కింద పడుతున్నట్టు భయం అవుతుంది. 100% మనము ఫారెస్ట్కి సంబంధించిన బాగా డేంజరస్ సినిమాలు చూస్తాం కదా, అదే లాగుంది మాకైతే అలాంటి ఫీలింగ్ వస్తుంది. తిరగట్టు చెట్లు తిరగ ఫౌండర్ అండ్ SVS వాల్పేపర్స్ ఫౌండర్ అండ్ రైకాల్. అసలు ఇవన్నీ తిరగడానికి కారణం ఈయననే, ఎందుకంటే మాకు దూరసాగర్ ఒకటి ఉన్నది ఇక్కడ అనేది కూడా తెలియదు. సార్ సెర్చ్ చేసి చూపెట్టిళ్ళు, తీసుకొని వస్తున్నాం అందరం కలిసి. చూడండి రోడ్ ఎంత ఘోరంగా ఎంత డేంజర్గా ఉందో. అసలు నన్ను ఫోన్ పట్టుకున్నా కానీ ఫోన్ ఎక్కడ కింద పడుతుందని భయం వేస్తుంది. చూడండి ఆ ఎండింగ్ ఎట్లా పోతున్నాం డ్రైవర్, నాకు అర్థమైతే లేదు. స్నానం చేసేందుకే భయపడుతున్నట్టున్నారు అక్కడ. ఎందుకు అందరికీ లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు అక్కడనే, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు అయ్యా. చూసారా వాటర్ ఫాల్ ఆగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది దూద్సాగర్ అంటారు. ఇప్పుడే వచ్చినాం. చూడండి ఇంత డేంజర్. అందరు మా ఫ్రెండ్స్. అది మా యూత్ అధినేత సంతోష్ గారు. కనబడలేదు, ఎక్కడికి కూడా అర్థమైంది లేదు. నడులు మెల్లగా నడులు. ఇక్కడ ఎవరు లేరు.
कितना दूर हो भैया कितना दूर 15 मिनट 15 मिनट ఓ వెరీ గుడ్ 15 నిమిషాలు మళ్ళీ కాలు నడకాల నడాలన్నాడు అల్లడి పోయి వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తాను अभी 5 मीटर है హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు దూసాగర్ చూడబోతున్నాం చూడండి చూడండి ఈ రాళ్ళల్లో అన్నిట్లలో మినిమం ఒక 15 నిమిషాలు మనం వెహికల్ దిగి రావాలి వచ్చిన తర్వాత ఈ జలపాతానికి చేరుకుంటాం మనం కానీ హైలైట్ ఉంది దూద్ సాగర్ అంటే దూద్ సాగర్ లాగానే ఉంది దూద్ అంటే పాలు కదా పాల జలపాతంలా ఇది చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో వాళ్ళు ట్రైన్లో వెళ్తుంటే కనబడుతుందట మాకు వేరే వాళ్ళు చెప్పారు ఇది పట్టుకో సరే ఇటు కోతులు ఎత్తుకుపోతాయి ఏ కావ్య ఆగు కావ్య ఆగు